10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. కొంతమందికి నెక్స్ట్ ఏం చేయాలో కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఇంకా కొంతమంది అయితే IIIT భాషలో సీట్ రావాలి అని అనుకుంటున్నారు. అసలు IIIT భాషల్లో సీట్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత జీపీఏ రావాలి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి వస్తుందా, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వస్తుందా, ఏ క్యాస్ట్ వాళ్ళకి వస్తుంది? సో చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. సో కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయడం అయితే ఆపేశాను. బట్ స్టిల్ చాలామంది కామెంట్ చేసి నన్ను అడుగుతున్నారు లైక్ ఎంత జీపీ వస్తే సీట్ వస్తుంది అనేసి. సో అగైన్ నేను మీకోసమే ఇప్పుడు వీడియోస్ అయితే చేయడం మళ్ళీ మొదలు పెట్టాను. ఈ ప్రతి ఒక్క డౌట్ని అయితే క్లియర్ చేయడానికి నేను మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తాను. లైక్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఇంకా చాలా వీడియోస్ కూడా చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, నేను వీడియో అన్నా చేస్తాను దాని మీద, లేకపోతే నేను రిప్లై అన్నా చేస్తాను. అండ్ చాలామందికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని డౌట్ ఉంది. సో ఇంకా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన నెక్స్ట్ సెకండే నేను యూట్యూబ్ షార్ట్ అన్న చేసి నేను పెట్టేస్తాను, ఇన్ కేస్ నా దగ్గర టైం లేకపోతే. అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తా, చెక్ చేసుకుంటుండండి. ఎట్ ద సేమ్ టైం లాంగ్ వీడియో కూడా చేస్తాను. ఇంకా చాలామందికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేసి మెయిన్ ఇది కూడా డౌట్ ఉంది. సో దీని మీద కూడా వీడియో చేస్తాను. ఈ వీడియో ఏంటంటే IIIT భాషల్లో సీట్ ఎవరికి వస్తుంది దీని గురించి అయితే నేను చెప్తాను. IIIT భాషల్లో సీట్ రావాలంటే రెండు ఎలిజిబిలిటీస్. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే ఈ 2 ఎలిజిబిలిటీస్ ఉంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో ఆ 2 ఎలిజిబిలిటీస్ ఏంటంటే, ఫస్ట్ మీరు గవర్నమెంట్ స్కూల్ అయి ఉండాలి. మీరు ప్రైవేట్ స్కూల్ అయినా మీకు సీట్ రాదు, మీరు రెసిడెన్షియల్ స్కూల్ అయినా మీకు సీట్ రాదు. సో మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే 9.8 or 10 వచ్చిన వాళ్ళకి 100% సీట్ వస్తుంది. 9.7 వచ్చిన వాళ్ళకి ఒక 10% మాత్రమే ఛాన్స్ ఉంటుంది సీట్ రావడానికి. మీకు 10/10 వచ్చి మీరు ప్రైవేట్ స్కూల్ అయినా సరే, మీరు రెసిడెన్షియల్ స్కూల్ అయినా సరే, మీరు ఏ స్కూల్ అయినా సరే మీకు రాదు. ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే. ZPHS అండ్ TS మోడల్ స్కూల్స్ మీకు 10/10 వచ్చినా సరే రెసిడెన్షియల్ వాళ్ళకి సీట్ రాదు. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చదవాలి అని అనుకుంటే మీరు మనీ పే చేసి చదవచ్చు. సో దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను, మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ 9.8 or 10 అండ్ సెకండ్ ఎలిజిబిలిటీ గవర్నమెంట్ స్కూల్. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే, SC అయినా సరే, OC అయినా సరే, BCB అయినా సరే, BCA అయినా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే. సో మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియోని మాత్రం లైక్ చేయండి. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, చూడండి ఒకసారి ఛానల్లో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇస్తాను. అండ్ నో నీడ్ టు వరీ, మీకేం వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీ ప్రతి ఒక్క కామెంట్ చదివి నేను దానికి రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను. మీరు ఇంకా వేరే సోర్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు, మీరు గూగుల్లో చూడాల్సిన అవసరం లేదు, మీరు వేరే ఛానల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏ టాపిక్ మీద వీడియో చేయమంటే ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. So that's it for today. Bye bye.